వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం, పెన్షనర్స్ తెలుసుకోవాల్సిన విషయం అదేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ పెన్షన్లకు సంబంధించినటువంటి సర్వీస్ పరమైన విషయాలను మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ పెన్షనర్ తదనంతరము వారి ఫ్యామిలీకి అనగా జీవిత భాగస్వామికి సర్వీస్ పెన్షనర్ పొందుతున్నటువంటి సర్వీస్ పెన్షన్ నుండి ఎంత శాతం ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది మంజూరు కాబడుతుంది అనగా ఒక సర్వీస్ పెన్షనర్ తదనంతరము వారి ఫ్యామిలీకి ఎంత ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాబడుతుంది అనే విషయం తెలుసుకుందాం. సర్వీస్ పెన్షన్ మరణానంతరము వారి స్పౌజుకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుకు 2 రకాల విధానాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒకటి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, అంటే వారు జీవించి ఉంటే గనక 67 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారు పొందుతున్నటువంటి లాస్ట్ పే డ్రాన్లో 50% అమౌంట్ని ఫ్యామిలీ పెన్షన్గా ఇస్తారు. అదేవిధంగా ఆ తదనంతరమైనట్లయితే 50% కాకుండా 30% మాత్రమే వారికి నార్మల్ పెన్షన్గా చెల్లిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.